Hello everyone, welcome back to our channel Bhargavi's English, Telugu and Biology classes. Today we are going to discuss about the topic is past plus future usage. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పాస్ట్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి ఆన్సర్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనే విషయం గురించి క్లియర్గా డిస్కస్ చేసాము. టుడే we are going to discuss about that past ప్లస్ ఫ్యూచర్ యూసేజ్. మనము పాస్ట్ని ప్లస్ ఫ్యూచర్ని ఉపయోగించి మనము మన డైలీ లైఫ్లో ఎలా యూసేజ్గా ఉపయోగించాలి. ఐ వెంట్ షాపింగ్ ఎస్టర్డే. పాస్ట్కి సంబంధించి ఉంది ఇక్కడ. ఐ వెంట్ షాపింగ్ ఎస్టర్డే. వెంట్ మీన్స్ నిన్న జరిగిపోయింది కాబట్టి ఐ వెంట్ వచ్చింది. పాస్ట్ ఐ వెంట్ షాపింగ్ ఎస్టర్డే. అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా. ఐ మెట్ అనేది V2 అన్నమాట. ఐ మెట్ మై క్వాండమ్ ఫ్రెండ్. క్వాండమ్ ఫ్రెండ్ అంటే ఏంటి అంటే చిన్ననాటి స్నేహితురాలు అని అర్థం. ఐ మెట్ మై క్వాండమ్ ఫ్రెండ్. దేర్ వి హ్యాడ్ అన్ elaborate talk. ఎలాబరేట్ మీన్స్ చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాము అని అర్థం. ఎలాబరేట్ టాక్. లేటర్ వి ఎక్స్చేంజ్ అవర్ ఫోన్ నెంబర్స్. నౌ ఐ విల్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ మేక్ హర్ ఏ కాల్ అంటే నేను కాల్ చేస్తాను అని అర్థం. ఐ విల్ ఇన్వైట్ హర్ ఫర్ డిన్నర్. నేను కాల్ చేస్తాను, డిన్నర్కి పిలుస్తాను మా ఫ్రెండ్ని అని చెప్తున్నాను అనమాట. ఓకే. ఐ వెంట్ షాపింగ్ ఎస్టర్డే. అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ మెట్ మై క్వాండమ్ ఫ్రెండ్. దేర్ వి హ్యాడ్ అన్ ఎలాబరేట్ టాక్. లేటర్ వి ఎక్స్చేంజ్ అవర్ ఫోన్ నెంబర్స్. నౌ ఐ విల్ మేక్ హర్ ఏ కాల్. ఐ విల్ ఇన్వైట్ హర్ ఫర్ డిన్నర్. పాస్ట్ ప్లస్ ఫ్యూచర్ యూసేజ్తో పాటు ఇవాళ క్లాస్లో ఎయిదర్ ఆర్ని మనము ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాము అనే విషయం గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. ఎయిదర్ ఆర్. యూ కెన్ హ్యావ్ ఎయిదర్ ఇడ్లీ ఆర్ దోశ. మనము ఎయిదర్ ఆర్ని చాలాసార్లు చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము, కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఎయిదర్ ఆర్ని ఎక్కడ ఉపయోగించాలి అని. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్. ఓకే, యూ కెన్ హ్యావ్ ఎయిదర్ ఇడ్లీ ఆర్ దోశ. నువ్వు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ తిను, లేదంటే దోశ కావాలంటే దోశ తీసుకో అన్నప్పుడు, అంటే ఇది లేదా అది అన్నప్పుడు ఎయిదర్ ఇడ్లీ ఆర్ దోశ. ఇప్పుడు ఇడ్లీ దోశ ఈ రెండిట్లో నీకు ఏది ఇష్టం ఉంటే అది తీసుకోమని చెప్పినప్పుడు ఎయిదర్ ఆర్ని యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ కెన్ హ్యావ్ ఎయిదర్ డ్రెస్ ఆర్ శారీ. నీకు శారీ కావాలంటే శారీ తీసుకో, లేదా డ్రెస్ కావాలంటే డ్రెస్ తీసుకో అన్నప్పుడు ఎయిదర్ ఆర్ యూస్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ కెన్ హ్యావ్ ఎయిదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంటర్మీడియట్ ఆ స్టాండర్డ్లో మనము లాంగ్వేజెస్ తీసుకోవడం జరుగుతుంది కదా, అప్పుడు యూస్ చేయాల్సినటువంటి ఫ్రేజ్ అనమాట. యూ కెన్ హ్యావ్ ఎయిదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ఎయిదర్ ఆర్ని ఎలా యూస్ చేయాలనే విషయం పట్ల మనకి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్, నైదర్ నార్ని ఎప్పుడు యూస్ చేయాలి? నైదర్ నార్. ఐ లైక్ నైదర్ ఇడ్లీ నార్ దోశ. అంటే ఇక్కడ ఇడ్లీ దోశ ఈ రెండు ఉన్నాయి కదా, నైదర్ నార్ అంటున్నాము. నైదర్ నార్ అన్నప్పుడు అంటే నాకు రెండు ఇష్టం లేవు అని చెప్పినప్పుడు నైదర్ నార్ని యూస్ చేస్తారు. ఐ లైక్ నైదర్ ఇడ్లీ నార్ దోశ. నాకు రెండు ఇష్టం లేదు, దోశ ఇష్టం లేదు, ఇడ్లీ ఇష్టం లేదు. ఐ లైక్ నైదర్ క్రికెట్ నార్ బాస్కెట్బాల్. నాకు క్రికెట్ ఇష్టం లేదు, బాస్కెట్బాల్ కూడా ఇష్టం లేదు. ఐ లైక్ నైదర్ మ్యాథ్స్ ఆర్ కెమిస్ట్రీ. నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఇష్టం లేదు, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇష్టం లేదు అన్నప్పుడు నైదర్ నార్ని యూస్ చేస్తామన్నమాట. ఎయిదర్ ఆర్ నైదర్ నార్ని
మనం డైలీ లైఫ్లో ఇలా యూస్ చేస్తూ ఉండొచ్చు. దీంతోపాటు ఇవాళ బేసిక్ ఇంగ్లీష్ టు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్కి కొన్ని వర్డ్స్, వాటికి సంబంధించి కొన్ని వర్డ్స్ని డిస్కస్ చేద్దాము. పూర్తిగా కాదు, కొన్ని వర్డ్స్ని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాము, సారీ అని చెప్తూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ. సారీని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో అపాలజైజ్ అంటారు. ప్రాబ్లం, ఇష్యూ, ఈజీ, సింపుల్, బై, పర్చేస్, ఫాస్ట్, ర్యాపిడ్, హార్డ్, difficult, ask, enquire, tell, inform. ఓకే, మనకి ఆల్రెడీ వీటి మీనింగ్స్ తెలుసు. సారీ, ప్రాబ్లం, ఈజీ, బై, ఫాస్ట్, హార్డ్, ఆస్క్, టెల్. ఈ వర్డ్స్ని మనము అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇవాళ క్లాస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.